మనం ప్రెస్ మీట్ పెట్టుకోవాల్సిన అంశం ఏ విషయం మీద మాట్లాడాలి అని అనుకున్నామంటే, ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి అప్పుడు అధికారంలోకి రాకముందు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్, ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్, ఆయనకు తోడుగా బీజేపీకి చెందినటువంటి కొంతమంది తెలుగుదేశం కండువా వేసుకున్నటువంటి కలువ పువ్వులు కూడా మాట్లాడిన మాటలు ఏంటంటే 12 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని చెప్పి రాష్ట్ర అప్పుని వేలం పాట పాడినట్టుగా పాడి జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు మీద చెడు అభిప్రాయం వచ్చే విధంగా జనాల్లో ఒక తప్పుడు ప్రచారాన్ని తీసుకెళ్లి ఎన్నికల్లో లబ్ధి పొందిన తర్వాత వీళ్ళు కేవలం ఈ 24 నెలల్లో చేసినటువంటి అప్పు ఎంత అంటే 3,50,000 కోట్ల రూపాయలకు పైగా కేవలం 24 నెలల్లో అప్పు దాటిపోయింది. ఈ రోజు తీసుకున్నటువంటి 4,600 కోట్ల రూపాయల అప్పుతో కలిపి కేవలం జూన్ మొదటి వారంలో 4,400 కోట్లు, ఈ రోజు మంగళవారం మరో 4,600 కోట్లు కలిపి కేవలం 15 రోజుల్లో 10,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఘన చరిత్ర గిన్నిస్ బుక్ రికార్డ్స్ కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కారే చేస్తుంది.